ఇప్పుడు ఫస్ట్ ఆది బ్లౌజ్ నుంచి మనం బ్లౌజ్ కట్ చేయడానికి 1 మీటర్ బ్లౌజ్ తీసుకున్నాను. 1 మీటర్ బ్లౌజ్లో మనం ఫుల్గా ఫోల్డ్ చేయకుండా ఒక మనకి ఎంతైతే అవసరమో అంత మాత్రమే నేను ఇక్కడ ఫోల్డ్ చేశాను. మిగతాది ఓపెన్ సైడ్గా ఉంది. ఫోల్డింగ్ సైడ్ వైపు మనం ఉండాలి. అయితే ఫోల్డింగ్ సైడ్ వైపు మనం ఉండాలి. మనం ఆది బ్లౌజ్ నుంచి మార్కింగ్స్ చేసుకుందాం. ఫస్ట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు మనము చంక పార్ట్ దగ్గర నుంచి చూడండి, మనం చంక పార్ట్ దగ్గర నుంచి ఫస్ట్ బ్లౌజ్ యొక్క చంక పార్ట్ ఉంటుంది కదా, బ్లౌజ్ యొక్క ఇట్లా ప్లేస్ చేసుకోవాలి. ఇట్లా చూడండి, బ్లౌజ్ యొక్క చంక పార్ట్ని ఇట్లా ప్లేస్ చేసుకొని ఉక్స్ మార్కు ఎక్కడ వరకు అయితే ఉన్నదో ఆ ఉక్స్ మార్క్ వరకు మనం ఒక స్ట్రైట్ లైన్ని గీసుకోవాలన్నమాట. చూసారా, ఒక ఉక్స్ మార్క్ మనకి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ వరకు మనం ఒక స్ట్రైట్ లైన్ని గీసుకోవాలి. తర్వాత ఇక్కడ షోల్డర్ పాయింట్ ఉంటుంది కదా, షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి మెయిన్ టక్స్ వరకు, మెయిన్ టక్స్ అంటే ఉక్స్ పట్టి వైపు మెయిన్ టక్స్ ఉంటుంది కదా, ఈ మెయిన్ టక్స్ ఎక్కడ వరకు వచ్చిందో చూసుకోవాలి. చూడండి, మెయిన్ టక్స్ ఇక్కడికి వచ్చింది. ఆ మెయిన్ టక్స్ నుంచి ఒక 1/2 ఇంచుని మార్కింగ్కు చేసుకున్నాము. తర్వాత ఆ వచ్చినటువంటి ఇక్కడ ఉక్స్ దగ్గర వచ్చిన పాయింట్ని ఒక స్ట్రైట్ లైన్ గీసాను. ఇక్కడ నుంచి మనం మెయిన్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్కి పెట్టుకున్నప్పుడు వచ్చినటువంటి పాయింట్ని కలిపి రెండు ఒక స్ట్రైట్ లైన్ గీయటం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా 2 ఇంచెస్ షోల్డర్ కోసం మార్క్ చేసుకున్నాము. షోల్డర్ మార్క్ చేసుకున్నాక 2 పాయింట్స్ మనం షోల్డర్కి మార్క్ చేసుకున్నాక ఇది ఖర్చు ఎక్కడైతే ఉందో ఖర్చు పాయింట్ దగ్గర నుంచి ఈ షోల్డర్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడికి షోల్డర్ మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్నాక ఈ షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ పెట్టుకోవాలి. సాధారణంగా మీడియం బ్లౌజులకి దేనికైనా సరే మనకి ఆర్మ్ హోల్ 5 అయితే సరిపోతుంది. ఆర్మ్ హోల్ ఎక్కడికి వచ్చింది, ఆర్మ్ హోల్ ఇదిగోండి 5 వరకు పెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత ఇక్కడ నుంచి ఈ మెయిన్ ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా ఆర్మ్ హోల్ మనం 5 పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ 5 పెట్టాను, నాకు ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఈ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ పెట్టాను, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ 2 పాయింట్లని మనం ఎల్ షేప్లో జాయిన్ చేయటం జరిగింది. ఇక్కడ నుంచి 1 ఇంచ్ పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ నుంచి ఇట్లా 1 ఇంచ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ లెంగ్త్ 5 ఉంది కదా, 5లో హాఫ్ 2.5 అనమాట. ఈ 2.5కి ఒక చిన్న మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ని కలుపుతూ ఆర్మ్ హోల్ని మనం గీసుకోవాలి. పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి రౌండ్గా ఆర్మ్ హోల్ని గీసుకోవడం జరిగింది. తర్వాత మనం ఇప్పుడు కట్ చేస్తుంది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కోసం ఇప్పుడు మనం నెక్ పెట్టాలి కదా, ఫ్రంట్ నెక్, అందుకోసం కరెక్ట్గా షోల్డర్ని ఇట్లా పెట్టుకోవాలి. షోల్డర్ని మనం ఈ ఆది బ్లౌజ్ యొక్క షోల్డర్ని మనం గీసుకునేటటువంటి షోల్డర్ పాయింట్ మీద ఇట్లా పెట్టి కరెక్ట్గా ఈ నెక్ ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా పెట్టకూడదు. దీన్ని మనం ఇట్లా జస్ట్ ఇట్లా రౌండ్ చేసుకోవాలి. ఇట్లా రౌండ్గా మనం తిప్పుకోవాలన్నమాట. మన షోల్డర్ ఏదైతే ఉందో ఆ షోల్డర్ మీద మనం నెక్ని ఇట్లా ప్లేస్ చేసి ఇట్లా రౌండ్ పెట్టుకోవాలి. ఇట్లా రౌండ్గా ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. నెక్ ఇక్కడికి ఉంది కదా, దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం కుట్టినప్పుడు కొంచెం కిందకి దిగుతుంది కాబట్టి. అర్థమైందా? తర్వాత ఇప్పుడు అట్లా మార్క్ అట్లా నేను నెక్ పెట్టుకున్నప్పుడు నాకు నెక్ పాయింట్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి గీసాను. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలిపే విధంగా మనం ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ని గీసుకొని ఆ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి ఇట్లా రౌండ్ అప్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్ కోసం ఇట్లాగా చూడండి,
ఫ్రంట్ నెక్ కోసం ఇట్లాగా జస్ట్ ఇట్లా రౌండప్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రౌండప్ చేసుకున్న ఇక్కడ నుంచి మనము ఫ్రంట్ పార్ట్ యొక్క ఉక్స్ పాయింట్ని పెట్టుకోవాలి. చూడండి, ఉక్స్ పాయింట్ ఉంది కదా, ఈ నెక్ పాయింట్ దగ్గర ఈ ఉక్స్ని ప్లేస్ చేశాను. ఇట్లా ఫ్రంట్ పార్ట్ కోసం ఈ నెక్ పాయింట్ దగ్గర ఈ ఉక్స్ని ప్లేస్ చేసినప్పుడు మనకి షేప్ పట్టి జాయింట్ ఎక్కడ వరకు వచ్చింది? షేప్ పట్టి జాయింట్ ఎక్కడికి వచ్చింది మనకి? ఇదిగోండి, షేప్ పట్టి జాయింట్ ఇక్కడికి వచ్చింది. ఖర్చు కోసం మనం కుట్టుకోవడం కోసం 1/2 ఇంచ్ అంటే 1 వేలు డిస్టెన్స్లో ఇక్కడికి పెట్టాను. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా ఉక్స్ పాయింట్ని నెక్ పాయింట్ మీద పెట్టి ఎక్కడికైతే మనకి షేప్ జాయింట్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడ నుంచి 1/2 ఇంచ్ కిందకి పెట్టుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ని తీసేస్తే ఇప్పుడు ఈ ఉక్స్ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర నుంచి మనకి మెయిన్ టక్స్ కోసం మనం ఎక్కడికి పెట్టాం? ఇదిగో ఇక్కడికి పెట్టుకున్నాం. ఇక్కడికి జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక క్రాస్గా ఒక లైన్ గీసుకొని ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా ఇట్లా గీసుకొని మనం కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆ షేప్ పట్టి జాయింట్ దగ్గర నుంచి ఇట్లా క్రాస్గా మనం ఇక్కడ పాయింట్ వచ్చింది కదా, మెయిన్ టక్స్ ఇక్కడికి వచ్చింది, దాని కుట్టు కోసం ఇక్కడికి వదులుకున్నాము. ఇక్కడి నుంచి దీనికి ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి ఇట్లా క్రాస్గా కలిపి ఇక్కడ నుంచి స్ట్రైట్గా గీసేయాలి. గీసి మనము ఈ మార్కింగ్ని ఎట్లాగైతే పెట్టుకున్నామో ఈ మార్కింగ్స్ని ఇట్లా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇది మన ఫ్రంట్ పార్ట్ అన్నట్టు. చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాను. అయితే యాక్చువల్గా అయితే దీనిని మనం ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఇదే ఫ్రంట్ పార్ట్ని ఒక పేపర్ తీసుకొని పేపర్ మీద ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఆ ఇట్లా పేపర్ లాగా అన్నమాట. ఇట్లా పేపర్ కటింగ్ని చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. చూడండి, ఇది పేపర్ కటింగ్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ కోసం చేసేటువంటి పేపర్ కటింగ్ అన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చినటువంటి ఇది పేపర్ కటింగ్. ఇట్లా పేపర్ కటింగ్ చేసుకొని మనము ఈ పేపర్ కటింగ్ సహాయంతో మనము ఇట్లా ఉంది కదా, ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్నాక ఫస్ట్ కింద భాగంలో ఇక్కడ కింద పార్ట్ ఉంది కదా, బై మిస్టేక్ నేను ఇక్కడ కిందే ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాను. అట్లా కట్ చేయకుండా ఈ పేపర్ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకొని ఈ పేపర్ని మనం కింద పార్ట్లో ఇప్పుడు క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేశాను కదా, ఫోల్డ్ చేసిన క్లాత్ని ఇక్కడ ఫస్ట్ దీన్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ కింద 2 ఇంచెస్కి మనము 2 ఇంచెస్కి ప్లేస్ వదిలిపెట్టుకోవాలన్నమాట. 2 ఇంచెస్కి ప్లేస్ వదిలిపెట్టుకొని సేమ్ డిటో మార్క్ చేసుకొని బ్యాక్ నెక్ పెట్టుకొని మనము ఏం చేయాలి? బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలన్నమాట. ఎలాగో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఇందాక నేను కట్ చేసింది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. యాక్చువల్గా అయితే ఈ ఫ్రంట్ పార్ట్ని మనం ఎట్లా కట్ చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ని మనం ఒక పేపర్ తీసుకొని పేపర్ మీద మార్కింగ్స్ పెట్టుకొని ఆ పేపర్ సహాయంతో మనం ఈ కింద ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ పేపర్ని లేదా ఈ క్లాత్నైనా సరే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నటువంటి పేపర్ని మనం ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి. ఇట్లా క్రాస్గా పెట్టుకొని ఇది ఎట్లాగైతే ఉందో అట్లా యాజ్ ఇట్ ఈస్గా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా దీన్ని కట్ చేశాను కాబట్టి
దీన్ని డైరెక్ట్గానే దీన్ని కట్ చేశాను కాబట్టి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి నేను బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను. చూద్దాం. చూడండి, మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని నేను కట్ చేయబోతున్నాను. దానికోసం మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ అదే ఫోల్డింగ్ మీదే ఉంచి ఏం చేస్తున్నానంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ని దీన్ని ఇట్లా మార్కింగ్స్ చేసుకుంటున్నా. ఎట్లా, ఇక్కడ 1.5 ఇంచ్ ఉండేలాగా 1.5 ఇంచ్ మనం బ్యాక్ పట్టి ఉంటుంది కదా, వెనక్కి బ్యాక్ పట్టి మనం మడుస్తాం కదా, దానికోసం 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు. 1.5 ఇంచ్ని బ్యాక్ పట్టి కోసం ఇట్లాగా, లేదా ఒక స్కేల్ అన్నా అనుకోవచ్చు. ఒక స్కేల్ విడ్త్ లేదా ఒక స్కేల్ కంటే కొంచెం ఎక్కువ అనమాట. 1.5 ఇంచ్ మనం మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మన షోల్డరు, మన బ్లౌజ్ యొక్క షోల్డరు ఎక్కడి వరకు ఉందో చూసుకోవాలి. బ్లౌజ్ యొక్క షోల్డరు ఎక్కడ వరకు ఉందో చూస్తున్నాను. ఇప్పుడు ఏం చేశానంటే బ్యాక్ పార్ట్ ఉంది కదా, మన బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్లో షోల్డర్ని ఇక్కడ పెట్టాను. బ్యాక్ పార్ట్ యొక్క షోల్డర్ ఇక్కడ నుంచి చూడండి, షోల్డర్ యొక్క మెయిన్ పాయింట్ని, షోల్డర్ యొక్క మెయిన్ పాయింట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ని మనం ఇదిగోండి ఈ ఎడ్జెస్ మీదకి ఇట్లా కనుక మనం ప్లేస్ చేసినట్టయితే అప్పుడు షోల్డర్ యొక్క బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఇక్కడ ప్లేస్ చేస్తే మనకి బ్యాక్ పార్ట్ యొక్క షోల్డర్ ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది కదా. 1/2 ఇంచ్ ఖర్చు కోసం మొదలుపెట్టాను అంటే ఇక్కడికి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లౌజ్ యొక్క ఇక్కడ మనం ఎక్కడైతే ఖర్చు కొరకు ఎక్కడైతే మనం ఇక్కడ ఇట్లా స్ట్రైట్ లైన్ గీసుకున్నామో అక్కడ నుంచి బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ నెక్ని ఇట్లా పెట్టుకొని అక్కడ ఉన్న నెక్ కంటే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టాను. ఎందుకంటే కుట్టినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇదే సైజ్ వస్తుంది, అందుకోసం ఇట్లా పెట్టుకున్నాను. అంటే ఇది బ్యాక్ నెక్ యొక్క ఆర్మ్ అనమాట. ఇప్పుడు ఇది మనం షోల్డర్ యొక్క బ్యాక్ పార్ట్ పెట్టుకున్నప్పుడు నాకు వచ్చింది కదా షోల్డర్ యొక్క పాయింట్ అనమాట. దీనిని ఇప్పుడు నేను స్ట్రైట్ లైన్గా గీస్తానమాట. దీన్ని ఇప్పుడు స్ట్రైట్ లైన్ని మనం పెట్టింది కరెక్టా కాదా అని చూసుకోవడానికి, మనం షోల్డర్ పాయింట్ కరెక్ట్గా పెట్టామా లేదా అని చూసుకోవడానికి ఇందాక నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ నుంచి ఇక్కడ వరకు పెట్టుకున్నాను కదా, ఇప్పుడు కరెక్ట్ మళ్ళీ ఈ రెండు పార్ట్లు కలిపి ఇక్కడ నేను డాట్ పెట్టాను కదా, దానికోసం అది కరెక్టా కాదా అని చూసుకోవడం కోసం ఇప్పుడు మనం బ్లౌజ్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని షోల్డర్ పాయింట్ మీద నేను ఇట్లా పెట్టినప్పుడు మనకి డైరెక్ట్గా నెక్ చూడండి ఎట్లా వచ్చిందో. నెక్ ఇదిగో నేను ఇక్కడ పెట్టాను కదా పాయింట్, అక్కడ వరకే వచ్చిందా లేదా, కాబట్టి మనం పెట్టింది రైట్ అన్నమాట. ఇప్పుడు మనం ఇట్లా ఉంచాం కదా, ఇట్లా బ్లౌజ్ని ఇట్లా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత మనకి షోల్డర్ ఎక్కడి వరకు వచ్చింది, ఇదిగోండి షోల్డర్ ఎక్కడి వరకు వచ్చిందో మార్క్ చేసుకోవాలి. షోల్డర్ మార్క్ చేసుకున్న తర్వాత చూడండి షోల్డర్ మార్కింగ్ ఇదిగోండి ఇక్కడ పెట్టేశాను. ఇక్కడ ఉంది కదా కుట్టు, ఇక్కడికి పెట్టేశాను. పెట్టేశాక చూడండి షోల్డర్ మార్కింగ్ మనం పెట్టేశామన్నమాట. చూడండి ఇట్లా చూసుకున్నా కూడా కరెక్ట్గా 2 దగ్గరకు వచ్చేసింది మనకి. అట్లా చూసుకున్నా కూడా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్గా గీసుకొని దీనికి ఈ డాట్కి మనం కలుపుకోవాలన్నమాట. ఇది బ్యాక్ నెక్ అనమాట. ఇది బ్యాక్ నెక్. అయితే ఇది ఈ బ్యాక్ నెక్ ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ ఫ్రంట్ పార్ట్ని మనము బ్యాక్ నెక్ కోసం ఈ మార్కింగ్స్ అన్నీ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్లు పెట్టుకున్నాం కదా. ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ బ్యాక్ నెక్ బ్లౌజ్ పెట్టుకున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి
మళ్ళీ ఈ షోల్డర్ పాయింట్ నుంచి ఇక్కడికి ఒకసారి చెక్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ నెక్ కరెక్ట్గా వచ్చిందో లేదో కూడా మనం చెక్ చేసుకున్నాక మనకి ఈ షోల్డర్ పాయింట్ ఎక్కడికైతే వచ్చినదో షోల్డింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం ఇట్లా పెట్టుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని ఇట్లా పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్గా ఇది ఎట్లాగైతే ఉన్నదో చూడండి, ఇది ఎట్లాగైతే ఉన్నదో అట్లానే దీని మీద ఈ క్లాత్ మీద ఏదైనా బరువు పెట్టుకొని కదలకుండా వీటి మీద మనం వీటి చుట్టూ అనమాట ఈ నెక్ మాత్రం ఈ నెక్ ఈ పాయింట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి పెట్టుకుంటాము. మిగతావన్నమాట ఈ ఆర్మ్ హోలు, ఈ స్ట్రైట్ మార్క్ అనమాట, ఇది ఈ పార్ట్ వరకు పెట్టుకుంటాం. ఈ నెక్ మాత్రం మనం ఈ బ్యాక్ పాయింట్ దగ్గర డాట్ పెట్టుకున్నాం కదా, డాట్ని బట్టి పెట్టుకుంటాం. చూడండి, ఇప్పుడు ఇటు సైడ్ మార్క్ చేసుకున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ని దీని మీద పెట్టేసి ఇటు సైడ్ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర మార్క్ చేశాను. ఇక్కడ ఈ షోల్డర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ కింద వరకు కొంచెం చేశాను. దీని తర్వాత తీసేయాలన్నమాట. ఇట్లా తీసేసాక ఇక్కడ మనం నెక్ పెట్టుకున్నాం కదా, బ్యాక్ నెక్ పాయింట్, ఆ బ్యాక్ నెక్ పాయింట్ వరకు ఇదిగో ఈ స్ట్రైట్ లైన్ని మనం అటాచ్ చేసుకోవాలి. చూడండి, స్కేల్తో ఇట్లాగా మనకు వచ్చినటువంటి పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ దగ్గరికి ఇట్లా నేను నెక్ని గీసాను. ఇది మనకి బ్యాక్ పార్ట్ అవుతుందన్నమాట. అంటే ఫస్ట్ మనం ఒక పేపర్ మీద ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాక ఇక్కడ కింద భాగంలో ఆ ఫ్రంట్ పార్ట్ని పెట్టి మనం బ్యాక్ నెక్ అనమాట, అంటే ఈ బ్యాక్ నెక్ని ఫస్ట్, ఈ బ్యాక్ పాయింట్ని ఫస్ట్ ఇక్కడ కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ని కట్ చేసుకున్నాక ఈ బ్యాక్ నెక్ని కట్ చేసుకున్నాక ఫ్రంట్ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ని మనం ఇట్లా ప్లేస్ చేసుకొని క్రాస్గా మొత్తం యాస్టీస్గా గీసి మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాము. అట్లా కింద ఏమో బ్యాక్ పార్ట్ వస్తుంది, కింద సైడ్ బ్యాక్ పార్ట్, ముందు సైడ్ క్రాస్గా పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇట్లా బ్యాక్ నెక్ని నేను కట్ చేసుకున్నాను. బ్యాక్ నెక్ని కట్ చేసుకున్నాను కదా, ఇట్లా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాక ఇది ఫోల్డింగ్ కదా, ఇది ఫోల్డింగ్ కోసం అని మనకు గుర్తుండడం కోసం కుట్టేటప్పుడు ఈ ఫోల్డింగ్ పాయింట్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్స్ వచ్చేసాయి, బ్యాక్ పార్ట్ వచ్చేసింది. మనం హ్యాండ్స్ తీయాలన్నమాట. మనం హ్యాండ్స్ తీసేటప్పుడు ఆ మిగిలిన క్లాత్ని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలన్నమాట. 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపుకి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండే విధంగా మనం పెట్టుకోవాలి. ఇలా 2 ఎడ్జెస్ని కలుపుకోవాలి. చూడండి, ఇట్లా మిగిలిన 2 ఎడ్జెస్ని మనం ఇట్లాగా ఫోల్డ్ చేసుకోవాలి. మిగిలిన 2 ఎడ్జెస్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని చూడండి, మిగిలిన 2 ఎడ్జెస్ని అటు చివర ఉన్న ఎడ్జ్ని ఇటు చివర ఉన్న ఎడ్జ్ని ఇట్లా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేశాక ఆ ఉన్నదాన్ని ఎట్లా ఫోల్డ్ చేశాను అంటే ఇప్పుడు నాకు 4 ఫోల్డింగ్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ 4 ఫోల్డింగ్స్ వచ్చాయి కదా, ఈ 4 ఫోల్డింగ్స్లో ఏం చేయాలి? 4 ఫోల్డింగ్స్ చూడండి, 4 ఫోల్డింగ్స్ వచ్చాయి. దీన్ని బట్టి నేను హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ చేశాను కదా, 4 ఫోల్డింగ్స్లో ఫోల్డింగ్స్ని నా వైపు పెట్టాము. ఇప్పుడు ఫస్ట్ మనం హ్యాండ్స్ని వెనక్కి మడవటం కోసం ఫస్ట్ 1 ఇంచ్ గీత గీసుకోవాలన్నమాట. ఆ 1 ఇంచ్ గీత గీసుకొని ఆ 1 ఇంచ్ గీత గీసినటువంటి గీత మీద మనం హ్యాండ్స్ యొక్క పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి మెయిన్ కుట్టు ఎక్కడికి ఉంది, మన కుట్టు కోసం నేను ఒక 1/2 ఇంచ్ ఇక్కడికి పెట్టాను. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మళ్ళీ చూడండి, చంక భాగం ఉంది కదా, ఇదిగో చంక యొక్క కుట్టు ఎక్కడ ఉంది, చంక యొక్క కుట్టు ఇక్కడ ఉంది. ఆ చంక యొక్క కుట్టు దగ్గరికి అంటే కొంచెం పైకే పెట్టాను. అవసరం ఒకవేళ విరువ అవ్వకుండా ఉండడం కోసం పెట్టాను. ఇక్కడికి పెట్టాను కదా, ప్లేస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు తర్వాత బ్లౌజ్ని తీసివేసి మనం ఇట్లా ఈ ఖర్చు కోసం ఎక్కడైతే పెట్టామో అక్కడ నుంచి క్రాస్గా బ్లౌజ్ని మనం ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఇట్లా క్రాస్గా డాట్స్ పెట్టుకొని
ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఈ ఈ పాయింట్ ఏమో మనం ఇది ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది మొత్తం ఖర్చు అనమాట. ఇక్కడ మనకి స్టిచ్చింగ్ మన హ్యాండ్ యొక్క పొడవు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందన్నమాట. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి, ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడేమో మనం కుట్టు వేయటానికి అనమాట. ఇక్కడతో కుట్టు స్టార్ట్ అవుతుంది. ఇదేమో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఖర్చు, ఇదేమో ఫైనల్ చేతి యొక్క పొడవు అనమాట. చేతి యొక్క పొడవు యొక్క కుట్టు, ఇదేమో ఖర్చు. ఇక్కడ నుంచి ఇట్లా ఈ క్లాత్ మొత్తాన్ని ఎంతవరకు అయితే ఉందో క్లాత్ అంతవరకు క్లాత్ని నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఏం చేశానంటే హ్యాండ్ యొక్క పొడవు కుట్టు ఇది హ్యాండ్ యొక్క లాస్ట్ కుట్టు అనమాట. ఇక్కడ ఒక టక్స్ పెట్టాను, ఇక్కడ ఒక టక్స్ పెట్టాను. ఇక్కడేమో ఇక్కడతో మన హ్యాండ్ పొడవు సరిపోతుంది. ఈ పార్ట్ వరకు ఖర్చు అనమాట. ఇప్పుడు మనం ఇట్లా 2 హ్యాండ్స్ని ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇట్లా ఓపెన్ చేసుకొని హ్యాండ్స్ని ఇక్కడ ఫోల్డింగ్లో ఉంటుంది, ఇక్కడ ఫోల్డింగ్లో ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయాలి. దీన్ని ఓపెన్ చేశాక చూడండి, ఇక్కడ మిడిల్లో ఉంటుంది కదా, ఇక్కడ ఇట్లా మిడిల్లో ఉంటుంది అన్నమాట. రౌండ్ మనం క్రాస్గా ఉంటుంది. ఇక్కడ స్ట్రైట్గా తీసిన వైపు కాకుండా ఇట్లా క్రాస్గా ఉంటుంది అనమాట. క్రాస్గా మిడిల్లో ఉన్న వైపు మనం ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలన్నమాట. ఈ టక్స్ ఏంటి అంటే మనం షోల్డర్కి జాయింట్ చేసేటప్పుడు ఈ టక్స్ పాయింట్ని మనం రివర్స్ ఇది రివర్స్ పాయింట్, ఇది రివర్స్ అనుకోండి. ఇది ఇప్పుడు రివర్స్ క్లాత్ అనుకోండి. ఈ రివర్స్ క్లాత్ అయితే ఈ రివర్స్ క్లాత్ని మనం ఇక్కడ నుంచి షోల్డర్ పాయింట్కి ఇక్కడ నుంచి ఇటువైపు ఫ్రంట్కి, ఇటువైపు బ్యాక్కి కుట్టి ఈ